ఓడిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్లోనో బీఆర్ఎస్లోనో కేసీఆర్ కుటుంబంలోనో మార్పు రాలేదు అంటే ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? మీరు గతంలో సర్కార్లో ఉన్నారు, గవర్నర్ తోటి కొట్లాట అయింది, అయిపోయింది. ఇవాళ మీకు ఏం కొట్లాట? మీరు ప్రతిపక్షం కదా, ఎట్ హోమ్ కార్యక్రమానికి ఎందుకు పోలేదు? ప్రతిపక్ష నాయకులు ఎందుకు పోలేదు? కొన్ని మంచి సాంప్రదాయాలను సత్సాంప్రదాయాలను వదిలేస్తున్నారు. ఎట్ హోమ్ కార్యక్రమం రద్దు చేయండి ఎవరు రాకపోతే. అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలకు అవకాశం ఉండకపోవచ్చు, కొందరు గ్రామాలలో వాళ్ళ కేటాయించబడినటువంటి దగ్గర పనులకు వెళ్తారొచ్చు. కానీ ప్రతిపక్షం నుంచి ఒక్క నాయకుడు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు పోకపోతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోకపోతుంది. మళ్ళీ మేము మారినాము, కాంగ్రెస్ మీద మీరు ఎన్ని విమర్శలు చేసినా ఉపయోగం లేదు కదా. మీరు మారినటువంటి వాళ్ళుగా ఎక్కడ రుజువులు కనబడుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మారింది? ఇంకా అధికారంలో ఉన్నటువంటి పొగరు అహం అనేటువంటిది ఇంకా కనబడుతుందా లేదా? బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గెలిపించినటువంటి ప్రజల దగ్గరికి గజ్వేల్ దగ్గరికి పోడు. ఒక్కసారన్నా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించినాక ఒక్కసారన్నా గజ్వేల్ ప్రజలకు పోయి క్షమాపణ చెప్పో సంతోషం చెప్పో ఏదన్నా ఒకటి చెప్పొచ్చుండా? గజ్వేల్ ప్రజల దగ్గర పోయిండా బాధలు మంచో సంతోషం పంచుకోవడానికి? ఇప్పుడు ఏం పని లేదు కదా, గజ్వేల్ ప్రజలను ఒకసారి కలవచ్చు కదా, అన్ని గ్రామాల నుంచి ప్రజలను పిలుచుకొని ఒకసారి, లేకపోతే మండలానికి ఒక పెట్టి ఆ కార్యకర్తల్ని బీఆర్ఎస్ కార్యకర్తలన్నా కలవచ్చు కదా. కేసీఆర్ గారు అక్కడికి పోయి కలవలేదు. పోనీ మీరు కలవలే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీ ఎమ్మెల్యేలను మీ మాజీ మంత్రులను ఎట్ హోమ్ కార్యక్రమానికి ఎందుకు పంపించలేకపోయారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి వాళ్ళను మెచ్చుకోవాలి, మరి ఒప్పుకోవాల్సిందే. కనీసం వాళ్ళు పోయినసారి లాగా గవర్నర్తో కొట్లాట పెట్టుకుంటలేరు. కొట్లాట విమర్శించేది ఉంటే విమర్శిస్తాము, ఎట్ హోమ్ కార్యక్రమానికి పోతామనేది పోవాలి. ఇది ఎక్కడ పద్ధతి? అదేమన్నా మీ సొంత జాగీర్లా, మీ సొంత ఇదా? అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్ష పార్టీగా గెలిపిస్తే ఇదేనా మీరు చేసేటువంటి పద్ధతి? ఇట్లనే ఉంటుందా? దీన్ని మనం గమనించాల్సింది. ఓడిపోయిన తర్వాత కూడా మీ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఎక్కడ మీరు కనీసం దాని నుంచి దిగి 4 మెట్లు దిగలేకపోతున్నారు. ఇంకా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంకా మీ దర్పాన్ని అహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా అరే ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, ఇగో ఈ తప్పులను మేము ఎక్కడనో సరిదిద్దుకుంటామనేటువంటి మాట ఇంకా ఇప్పటికీ రాకపోవడం అనేటువంటిది విడ్డూరం. ఓడిపోయిన తర్వాత రాకపోవడం ఇంకెందుకు ఆ పార్టీని ప్రజలు నమ్ముతారు? దానికి సంబంధించినటువంటి అంశాలు ఇది ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా?